పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ హీట్ పెరిగింది. బెంగాల్లో దీదీదే గెలుపని కొన్ని సర్వేలు చెప్తే మరికొన్ని సర్వేలు మాత్రం బీజేపీ హవా ఉంటుందని అంచనా వేశాయి. కానీ ఒక ప్రముఖ సర్వే సంస్థ మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. 2 విడతల్లో కలిపి 92% పైగా పోలింగ్ నమోదైంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మెజార్టీ 148 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. కొన్ని సర్వేలు భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని చెబుతుండగా మరికొన్ని మాత్రం తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. అయితే దేశంలో అంతో ఇంతో విశ్వసనీయత ఉన్న యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రం ఈసారి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదని నిర్ణయించింది. కారణం, తాము అడిగిన ప్రశ్నలకు ఓటర్లెవరూ స్పందించలేదని ఆ సంస్థ చెబుతోంది. సర్వే నిర్వహించే సమయంలో 60 నుంచి 70% మంది ఓటర్లు తమ అభిప్రాయం చెప్పడానికి ముందుకు రాలేదని సంస్థ వెల్లడించింది. సరైన శాంపిల్ లేకుండా ఫలితాలు ప్రకటించడం సరికాదని స్పష్టం చేసింది. ఇప్పటికే విడుదలైన కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 160 నుంచి 200 సీట్ల వరకు రావచ్చని అంచనా. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కు 180కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇక లెఫ్ట్ కాంగ్రెస్ మాత్రం చాలా తక్కువ సీట్లకే పరిమితమవుతుందని ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. బెంగాల్ ఫలితాలపై పూర్తి క్లారిటీ రాకపోయినా ఎగ్జిట్ పోల్స్ మాత్రం క్లిష్టమైన పోటీని సూచిస్తున్నాయి. ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థ డేటా విడుదల చేయకపోవడం మరింత ఆసక్తి రేపుతోంది. ప్రజలు సర్వే సంస్థలు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడానికే నిరాకరించారంటే ఓటర్లలో ఎంతగా భయం నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా స్థానిక టీఎంసీ నాయకుల వల్లే అని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీకి ఓటు వేసిన ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామో చెబితే టీఎంసీ నాయకులు తమపై దాడులు చేస్తారేమోనని భయం ఓటర్లలో ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ గందరగోళం మధ్య అసలు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. బెంగాల్లో అధికారాన్ని ఎవరు దక్కించుకుంటారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.